హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం వాయిస్ లవ్ అనే జపనీస్ డ్రామాలో పార్ట్ 7ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మేరీ క్రిస్మస్. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే, ఎవరో ఒక కొత్త అమ్మాయి బాక్స్ బాయ్ దగ్గరికి వచ్చి, "బాక్స్ బాయ్ నువ్వేం మారలేదు. నువ్వు అచ్చు అలాగే ఉన్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా బాక్స్ బాయ్ కూడా తనని చూసి "కొయిరీ" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అయితే ఇదంతా కూడా యుక్కు చూస్తుంది కదా! సో, తర్వాత రోజు ఈ బాక్స్ బాయ్ అయితే స్కూల్‌కి రాడు. ఇంకా అందుకని చెప్పి యుక్కు అయితే చాలా డల్‌గా ఉంటుంది. అందుకనే వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుంది అంటే, "నువ్వెందుకు అంత డల్‌గా ఉన్నావు? నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లయితే వాళ్ళ ఇంటికి వెళ్ళు. బాక్స్ బాయ్ ఎందుకు రాలేదో కనుక్కో" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా యుక్కు కూడా ఈ ఐడియా బావుంది అనుకుని, ఆ రోజు క్లాస్ అయిపోయిన వెంటనే బాక్స్ బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా బాక్స్ బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే బాక్స్ బాయ్ వాళ్ళ తమ్ముడొచ్చేసి అంటే యుక్కుని పలకరిస్తాడనమాట. ఇంకా యుక్కు ఏమో తిను ఎంత మంచిగా ఉన్నాడో అచ్చు జెంటిల్‌గా బాక్స్ బాయ్ లాగానే ఉన్నాడు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇదిగో మీ అన్నయ్య కోసం నేను ఈరోజు క్లాస్‌లో ఉన్న నోట్స్ అంతా కూడా ఒక కాపీ తీసుకొచ్చాను. అంతేకాదు కొన్ని ఫుడ్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయితే అదే టైంలో కోరి ఆ ఇంట్లోనే ఉంటుందన్నమాట. సో, కొయరి ఏమో బయటకొచ్చి ఎవరిది వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యుక్కు ఏమో కొయరిని చూస్తుందన్నమాట. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో బాక్స్ బాయ్ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే బాక్స్ బాయ్ దగ్గరికి వెళ్ళి, "అన్నయ్య నిన్ను చూడ్డానికి యుక్కు వచ్చింది" అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న వెంటనే బాక్స్ బాయ్ ఏమో, "ఏంటి యుక్కు నన్ను చూడటం కోసం ఇక్కడి దాకా వచ్చిందా" అని చెప్పి రెడీ అయ్యి వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు వాళ్ళ తమ్ముడు అంటాడు, "అన్నయ్య కానీ నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావనే చెప్పాను. ఎందుకంటే కోయిరికి ఇందాక మనం అలాగే కదా చెప్పాము. ఇప్పుడు యుక్కుకి నువ్వు ఇంట్లోనే ఉన్నావు అని చెప్తే మళ్ళీ బాగోదని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావని చెప్పాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళని పంపించేస్తాను" అని చెప్పేసి వాళ్ళ తమ్ముడేమో యుక్కు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. ఇంకా యుక్కు ఏమో నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. కానీ కోయిరి ఏమంటుంది అంటే, "ఈరోజు మనమే అంటే బాక్స్ బాయ్‌కి అలాగే బాక్స్ బాయ్ వాళ్ళ తమ్ముడికి డిన్నర్ చేద్దాము" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావాలని చెప్పి. ఇంకా యుక్కు కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఈ కొయిరీ అయితే కావాలని చెప్పి యుక్కుతో అంటూ ఉంటుందన్నమాట. "నేను అలాగే బాక్స్ బాయ్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఒకసారి మేము ఒక ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. ఇంకా అక్కడ ఒక బాటిల్ కూడా కొన్నాము" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా యుక్కు ఏమో వాటన్నిటిని పట్టించుకున్నట్టు మాట్లాడుతుంది. కానీ తను కూడా కొన్ని కౌంటర్స్ వేస్తూ ఉంటుందన్నమాట. "ఇలాంటి బాక్సే కదా అది మా ఇంట్లో కూడా ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదంతా చూసిన తర్వాత బాక్స్ బాయ్ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే బాక్స్ బాయ్ దగ్గరికి వెళ్ళి, "వాళ్ళిద్దరూ అసలు ఫైటింగ్ చేసుకుంటున్నట్టున్నారు తెలుసా కొంచెం. నువ్వు ఎలాగోలాగా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుండి నువ్వు ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నట్టు కొంచెం యాక్టింగ్ లాగా చెయ్యి" అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి బాక్స్ బాయ్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. తర్వాత బాక్స్ బాయ్ ఏమో వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తూ అలా ఉంటాడనమాట. అయితే బయటకొచ్చేటప్పటికి అక్కడే కొయిరీ ఉంటుంది. ఇంక కొయిరీని చూసిన వెంటనే బాక్స్ బాయ్ ఏం చేస్తాడు అంటే అటు మూలకి దాక్కుని పోతాడు. ఇంకా ఇదే టైంలో మన యుక్కు అయితే బాక్స్ బాయ్ బిస్కెట్స్ అనేవి చేసి వాళ్ళ తమ్ముడికి ఇస్తుంది. ఇంకా బాక్స్ బాయ్ కూడా "ఇవి చూస్తేనే చాలా డెలీషియస్‌గా ఉంటాయనుకుంటా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో కొయిరీ వచ్చేసి, "నువ్వు అలా అనకండి, ఏంటి ఎగతాళి చేస్తున్నారా బాక్స్ బాయ్" అని చెప్పేసి. "బాక్స్ అసలు ఎందుకు పట్టుకుంటున్నాడో తెలుసా? ఆ బాక్స్ తన బాధని హైడ్ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని ఎగతాళి చేయటం నాకు నచ్చలేదు" అని చెప్పేసి అంటుంది. అయితే ఇదంతా కూడా బాక్స్ బాయ్ వింటూ ఉంటాడనమాట. ఇంకా కోరి అయితే "నన్ను క్షమించు, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను" అని చెప్పేసి యుక్కుతో అంటుంది. ఇంక యుక్కు ఏమో "పర్వాలేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కోరి అంటుంది, "నేను నిన్నొకటి అడగనా, నీకు బాక్స్ బాయ్ అంటే ఇష్టమా" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి అంటే యుక్కు అంటుంది, "అవును, నాకు బాక్స్ బాయ్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఫస్ట్ డే నేను మా కాలేజ్‌కి వెళ్ళకపోతే తనే కాల్ చేసి చాలా జెంటిల్‌గా మాట్లాడాడు తెలుసా. ఇంకా అప్పటి నుండి నాకు బాక్స్ బాయ్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాతో ఎప్పుడూ కూడా చాలా మంచిగా నడుచుకుంటూ ఉంటాడు స్కూల్‌లో కూడా. అందుకనే" అని చెప్పేసి అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అది మాటలన్నీ విన్న తర్వాత కొయిరీ ఏమంటుంది అంటే, "నిజమే, బాక్స్ బాయ్ చాలా జెంటిల్‌గా ఉంటాడు. తన స్మైల్ కూడా అంతే జెంటిల్‌గా ఉంటుంది తెలుసా. నన్ను కూడా అలాగే తను జెంటిల్‌గా ట్రీట్ చేసేవాడు" అని చెప్పేసి అలా అంటుంది. ఇంకా అది విన్న తర్వాత యుక్కు అయితే ఆలోచిస్తుంది. ఏంటి తన స్మైల్ కూడా జెంటిల్‌గా ఉంటుందా? అంటే బాక్స్ బాయ్ ఫేస్ కొయిరీ
చూసిందా అని చెప్పి తనైతే షాక్ అయిపోతుంది. ఇంకా షాక్ అయిపోయి నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంకా తను వెళ్ళిపోయేటప్పటికి బాక్స్ బాయ్ కూడా అంటే యుక్కు దాక్కుని ఉన్నాడు కదా! సో, యుక్కు వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అప్పుడే కోయిరి అంటుంది, "మళ్ళీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఇప్పుడు కూడా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా బాక్స్ బాయ్ అయితే ఆగిపోతాడనమాట. కోయిరినే చూస్తూ ఉంటాడు. ఇంకా యుక్కు ఏం చేస్తుంది అంటే స్పీడ్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కదా! సో, తనేమో నడుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నాకెందుకు ఇంత కోపం వచ్చింది? కొయిరీ బాక్స్ బాయ్ ఫేస్‌ని చూస్తే నేనెందుకు ఇంత కోప్పడుతున్నాను? నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి తనైతే అలా ఆలోచించుకుంటూ ఇంక వెళ్తూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు యుకో అయితే స్కూల్‌కి వెళ్తుంది. తను మాత్రం చాలా డల్‌గా ఉండి అదే ఆలోచిస్తూ ఉంటుందనమాట. సో, తనేంటి అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉంటుందనమాట. స్టెప్స్ మీద నుండి కింద పడిపోతూ ఉంటుంది. మళ్ళీ తన చేతిలో ఉన్న బన్‌ని ఒక్కొక్కసారి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వెంటనే కింద పడేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకా తను చాలా డల్‌గా కూర్చొని ఉంటుందనమాట. అయితే వీటన్నిటిని కూడా ఎవరు గమనిస్తారు అంటే ఈ స్కూల్ ప్రెసిడెంట్ వాళ్ళ గ్యాంగ్ ఉంది కదా! సో, వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఇంకా ఈ స్కూల్ ప్రెసిడెంట్ వాళ్ళ అసిస్టెంట్ అమ్మాయి ఉంటుంది కదా! సో, ఆ అమ్మాయి అయితే వాళ్ళ గ్యాంగ్ అందరికీ చెప్తూ ఉంటారనమాట. చూసారా ఇలా ఉంది అంటే యుకు తనకి ఖచ్చితంగా బ్రేకప్ అయిపోయినట్టే. సో, మన ప్రెసిడెంట్‌కి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్ చూడండి తను ఎంత డల్‌గా ఉన్నాడో, ఎంత డల్‌గా ఉన్నా తను చాలా అందంగా ఉంటాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ గ్యాంగ్ అంటారు, "ఏంటి నువ్వు తననేమన్నా ఇష్టపడుతున్నావా ఏంటి?" అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఎక్కువైతే తర్వాత రోజు కూడా స్కూల్లో అలాగే డల్‌గా ఉంటుంది. ఇంకా తనేమనుకుంటుంది అంటే బాక్స్ బాయ్ ఈరోజు కూడా రాలేదు అని చెప్పి బాక్స్ బాయ్ ప్లేస్‌నే చూస్తూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో బాక్స్ బాయ్ వచ్చేసి యుక్కు అని చెప్పేసి పిలుస్తాడు. ఇంకా అది విన్న వెంటనే యుక్కు అయితే షాక్ అయ్యి ఇంకా బాక్స్ బాయ్‌ని చూస్తుంది. ఇంకప్పుడు బాక్స్ బాయ్ ఏమంటాడు అంటే, "చాలా థాంక్స్ నిన్న మీరు మా ఇంటికొచ్చారంట కదా! నన్ను చూడటానికి. నేనప్పుడు లేను. నన్ను క్షమించు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి ఎక్కువ అంటుంది, "ఏం పర్వాలేదు" అని చెప్పేసి ఇంకా తనైతే కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఇంకా బాక్స్ బాయ్‌తో "నేను ఇప్పుడే వస్తాను. నాకు కొంచెం పనుంది" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే బాక్స్ బాయ్ అలాగే యుక్కు మాటలన్నిటిని కూడా ఇంక బాక్స్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ వింటాడు. సో, విని ఏమంటాడు అంటే, "అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి బాక్స్ బాయ్ అయితే నైట్ అంటే లాస్ట్ నైట్ ఏం జరిగిందో అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఆ రోజు నైట్ కొయిరీ ఏమో బాక్స్ బాయ్‌తో "మళ్ళీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నేను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత బాక్స్ బాయ్‌కి అయితే ఏం చేయాలో అర్థం కాదనమాట. సో, తనైతే ఏం సమాధానం చెప్పకుండా తన రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా లాక్ చేసుకొని తనని తన రూమ్‌లో బంధించేసుకుంటాడనమాట. సో, తను ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. తను కూడా చాలా డల్‌గా ఉంటాడు. ఇంకా క్లాస్‌లో అయితే యుక్కు చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా బాక్స్ బాయ్‌ని చూసి కూడా అసలు చూడనట్టుగా, పలకరించినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంకా అందుకని బాక్స్ బాయ్ కూడా చాలా డల్‌గా ఉంటాడు. అయితే ఇదంతా బాక్స్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్, యుక్కు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. సో, వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారేంటి? మనం ఎలాగన్నా మంచిగా వాళ్ళిద్దరిని మళ్ళీ మార్చాలి అని చెప్పి ఆళ్ళు అనుకుంటూ ఉంటారు. డ్రామాలో కూడా ఇయర్ ఎండ్ వచ్చేస్తుంది. సో, వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా! ఈరోజు మనకి క్రిస్మస్ అలాగే డ్రామాలో కూడా క్రిస్మసే. సో, ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఇంకా మన యుకో అయితే ఆక్వర్డ్‌గానే ఫీల్ అవుతూ ఉంటుంది బాక్స్ బాయ్‌ని చూసి. ఇంకా ఇదే టైంలో స్కూల్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే తను శాంటా క్లాస్ గెటప్ వేసుకొని ఉంటాడనమాట. కావాలని చెప్పి స్కూల్ ప్రెసిడెంట్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటుంది కదా! ఆ అమ్మాయే అంటే ప్రెసిడెంట్‌తో అలా గెటప్ వేపిస్తుంది. ఇంకా తనేం చెప్తుంది అంటే అంటే శాంతా క్లాస్ అంటే పీస్‌ఫుల్‌కి, హ్యాపీనెస్‌కి సింబల్ కదా! నువ్వు కరెక్ట్‌గా సరిపోతావు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా యుక్కు వాళ్ళ క్లాస్‌లో ఏమో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా! చాలా పార్టీస్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఒక గేమ్ ఆడతారు. ఏంటి ఒక సెంటెన్స్ గేమ్ లాంటిదనమాట. సో, ఇది కమ్యూనికేషన్స్ టిప్స్‌లో చేస్తున్నప్పుడు చేస్తారు. అంటే ఫస్ట్ ఉన్న వ్యక్తికి ఒక సెంటెన్స్‌ని చెప్తారు. సో, వాళ్ళు ఒకళ్ళ నుండి ఒకళ్ళు పాస్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ లాస్ట్ వాళ్ళు కూడా ఎగ్జాక్ట్‌గా అదే సెంటెన్స్ చెప్పారు అంటే వాళ్ళు విన్ అయినట్టు. అయితే ఇదే టైంలో మధ్యలో అంటే యుక్కు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే కావాలని చెప్పి బాక్స్ బాయ్‌కి వేరే సెంటెన్స్ చెప్పేస్తుంది. ఇంకా బాక్స్ బాయ్ ఏమో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అంటాడనమాట యుక్కుతో. ఇంకా యుక్కు ఏమో వెంటనే నేను కూడా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా బాక్స్ బాయ్ అలా చూస్తూ ఉంటాడు. ఇంక యుక్కు ఏమో ఓహో! సెంటెన్స్ కదా సరే అని చెప్పి వెనకాల వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వీళ్ళందరూ కూడా గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఈ స్కూల్ ప్రెసిడెంట్ చూసేస్తాడు. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్ అంటుంది నీకు ఇంకా ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది.
కానీ ప్రెసిడెంట్ మాత్రం లేదు, నాకు మళ్ళీ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు అని చెప్పేసి తనైతే కొంచెం డల్గా అయిపోయి అటు నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళ క్లాస్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఎలిమినేషన్ గేమ్ ఆడతారనమాట. సో ఆ ఎలిమినేషన్ గేమ్ ఏంటి అంటే ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నారా అంటే ఎస్ అయితే వాళ్ళు విన్ అయినట్టు, నో అని చెప్తే అంటే ఓడిపోయినట్టు అనమాట. పోనీ ఎవరైనా బ్రేకప్ అయ్యారా అని చెప్పి అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎస్ అయిన వాళ్ళు విన్ అవుతారు, అన్నిటికీ నో అని చెప్పిన వాళ్ళు మాత్రం ఓడిపోతారు. అందుకనే లాస్ట్కి బాక్స్ బాయ్ అలాగే మన యుక్కు ఇద్దరు కూడా ఓడిపోతారు. అందుకే వాళ్ళకి పనిష్మెంట్ కింద డ్రింక్స్ కొనమని పంపిస్తారనమాట. ఇంకా అప్పుడు బాక్స్ బాయ్ ఏమో యుక్కుతో అంటాడు, మన ఇద్దరం కూడా ఇదివరకు లాగా ఉండలేమా, ఇలాగా ఆక్వర్డ్గా ఫీల్ అవ్వాలా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి యుక్కు అంటుంది, అవును నేను ఇందాక వాళ్ళకి అబద్ధం చెప్పాను, నేను ఎవరిని ఇష్టపడలేదని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే అదే టైంలో అక్కడికి కోయిరీ వస్తుంది. కోయిరీ వచ్చి బాక్స్ బాయ్తో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా యుక్కు ఏమో సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి డ్రింక్స్ కొంటానులే అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా బాక్స్ బాయ్ అయితే యుక్కు వెనకాలే వెళ్దాం అనుకుంటాడు. కానీ కోయిరీ మాత్రం బాక్స్ బాయ్ చేతిని పట్టేసుకుని మన ఇద్దరం వేరే చోటుకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా బాక్స్ బాయ్ కూడా సరే అని చెప్పి కోయిరీ దగ్గరికి వెళ్తాడనమాట. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఈ స్కూల్ ప్రెసిడెంట్ చూస్తాడు. సో తనకైతే కొంచెం బాధగా ఉంటుందన్నమాట. సో యుకుఎల్ని ఎలాగైనా సరే నవ్వించాలి అని చెప్పి తను అలా అనుకుంటాడు. అయితే ఇదే టైంలో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుంది అంటే నువ్వు వెళ్ళి యుక్కుతో మాట్లాడు అని చెప్పేసి తన్ని పుష్ చేస్తుంది. ఇంక ఈ స్కూల్ ప్రెసిడెంట్ కూడా సరే అని చెప్పి పరిగెత్తుకుంటూ యుక్కు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో బాక్స్ బాయ్ అలాగే కొయిరీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో కొయిరీ ఏమో బాక్స్ బాయ్తో నాదే తప్పు, చిన్నప్పుడు నేను అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు బాక్స్ బాయ్ అంటాడు, లేదు నీదేం తప్పు కాదు, నాదే కదా తప్పు, నేను అంటే నీకు చెప్పిన మాటని నెరవేర్చలేకపోయాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. సో ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుంది అంటే కొయిరీ ఏమో అబ్రాడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది చిన్నప్పుడు. సో తను వెళ్ళిపోయే ముందు బాక్స్ బాయ్ ఏం చెప్తాడు అంటే నేను నీకు నా ఫేస్ని చూపిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అందుకనే కొయిరీ నీ ఫేస్ని చూపిస్తానన్నావు కదా, చూపించు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ బాక్స్ బాయ్ మాత్రం తన ఫేస్ని చూపించలేకపోతాడనమాట. ఇంకా తను అలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అదంతా కూడా మనకి చూపించిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే కొయిరీ బాక్స్ బాయ్తో నాకు అర్థమైంది నువ్వు ఎందుకు చూపించలేకపోయావో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకి స్కూల్ ప్రెసిడెంట్ని చూపిస్తారు. సో స్కూల్ ప్రెసిడెంట్ ఏమో శాంటా క్లాస్ లాగా గెటప్ వేసుకుంటారు కదా. సో పిల్లలందరూ కూడా వచ్చేసి తన చేతిలో ఉన్న కేక్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ప్రెసిడెంట్ ఏమో ఆ కేక్ని కాపాడే ప్రయత్నంలో కేక్ అనేది కింద పడిపోతుంది అనమాట. ఇంకా కేక్ కింద పడిపోతుంది. ఆ కేక్ మొత్తం అంతా కూడా ఈ ప్రెసిడెంట్ మొహానికి అలాగే ఆ పక్కనే మన యుకు కూడా ఉంటుంది, యుకు మొహం కూడా అంటుకుంటుంది అనమాట. ఇంకా ప్రెసిడెంట్ అయితే యుకు ఫేస్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా యుకు కూడా ఈ ప్రెసిడెంట్ మొహం నిండా కేక్ ఉండటం చూసి తను నవ్వుతూ ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్ ఏమో ఈ యుకు అని చెప్పేసి నువ్వు నవ్వుతూ ఉండటమే నేను చూడాలనుకున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా యుకు కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఈ స్కూల్ ప్రెసిడెంట్ అంటాడు, యుకు వింటర్ బ్రేక్ ఇస్తున్నారు కదా, హాలిడేస్ ఇస్తున్నారు కదా వింటర్కి, సో మనం ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి అంటే ప్రే చేయడానికి గుడికి వెళ్దామా అని చెప్పి అడుగుతాడు. ఇంకా యుకు కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఈ ప్రెసిడెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా కట్ చేస్తే వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. సో వింటర్ హాలిడేస్లో అంటే యుకు కోసం ప్రెసిడెంట్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా యుకు వస్తుంది. ఇంకా యుకు వచ్చేసి సారీ నేను ఏమైనా లేట్ అయ్యానా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, లేదు నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నేనే తొందరగా వచ్చేసాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.